హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. ఏప్రిల్ ఫూల్స్ డే ఈరోజు. అవునండి. ఏపీలో గత 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఫూల్స్ అవుతున్న అనేక వర్గాల ప్రజల్లో యువత ముఖ్యంగా ప్రతిరోజు ఫూల్స్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. దాని గురించి మీరేం చెప్తారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పి 5 సంవత్సరాల నుంచి యువతని మురిపిస్తున్నాడు. దాని గురించి మీరేం చెప్తారు? వాస్తవానికి 2019 తర్వాత జగన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ ఫూల్స్ చేసిన మాట వాస్తవేనండి. అందులో దానికి ఎగ్జామ్షన్ ఏదీ లేదండి. ఏ వర్గానికి మినహాయింపు లేకుండా ఒక సాధారణ రైతుల దగ్గర నుంచి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు, టీచర్లు, జాబ్ క్యాలెండర్లు లేని యువత, వీళ్ళందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేసినటువంటి ఘనత జగన్కి దక్కుతుందండి. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళ నుంచి మరుగున పడ్డటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, టీచర్స్, సాధారణంగా మనం టీచర్స్ గమనిస్తే టీచరు స్టూడెంట్కి పాఠాలు బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, సమాజంలో వాళ్ళకి మంచి ఒక గుర్తింపు ఉంది. అటువంటి టీచర్స్ను కూడా ఫూల్ చేసిన జగన్కి మరికొద్ది రోజుల్లో గుణపాఠం చెప్పబోయే రోజులు అతి త్వరలో ఉన్నాయండి. అంటే యువతకి 23,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి బ్రహ్మాండమైన మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు. అవునండి. జగన్ ఏదైతే 2019 ముందు ఎన్నికల వాగ్దానంలో భాగంగా డిఎస్సి నేను వారంలో వేపించేస్తానని చెప్పిన పరిస్థితి అండి. మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే మెగా డిఎస్సి వేశారు 2014 తర్వాత వేసిన సందర్భం, మన 1999లో కూడా మెగా డిఎస్సి వేశారు. అదేవిధంగా వాగ్దానం ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత మీకు జ్ఞాపకం ఉంటుందండి. చంద్రబాబు లాగా చేస్తానని మాట ఇచ్చాడండి, బట్ అలా చేసిన దాఖలాలే లేవు. నేటికి ఏదో స్కూల్స్ రంగులు వేపించేసి నేను విద్యా వ్యవస్థ నేను పట్టించుకున్నాను, నేను పూలే, అభినవ్ పూలే, అభినవ్ అంబేద్కర్ అంటూ చాలా గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళ నాయకులు. నిజానికి అంబేద్కర్ చేసినటువంటి సాహసాలు వాళ్ళ కాలు గోటికి కూడా సరిపోయిన పరిస్థితి జగన్ అండి. స్కూల్స్కి రంగులేస్తే స్టూడెంట్స్కి బాగుపడుతుందండి, లేదా మంచి విద్యా వ్యవస్థను అందిస్తానని టీచర్ని పెట్టాలండి. నేడు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 60,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పరిస్థితి. కొన్ని స్కూల్స్లో టీచర్లు లేరు. అన్ని టీచర్లు అన్ని సబ్జెక్టులు కలిపి ఒక టీచర్ బోధిస్తున్న పరిస్థితి. ఒక్క టీచరు ఎలా బోధించగలరండి? పిల్లలకి ఎలా అవుతుందండి? ఇటువంటి విద్యా వ్యవస్థను నడిపిస్తున్న జగన్ ఈరోజు నేను ఇంటర్నేషనల్ స్థాయికి విద్యను తీసుకెళ్తున్నాను ఎంతో ప్రగల్భాలు పలుకుతున్నాడండి. ఇవన్నీ ఎటువంటి అవాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా జనాలు చాలా జ్ఞాపకం చేసుకున్నారు. వీటన్నిటికీ అతి కొద్ది త్వరలో, మరి ఎన్నో రోజులు ఓపిక పట్టాల్సిన సమయము, అతి త్వరలో జగన్ని పంపించారు ఇంటికి జనాలు. స్కూల్స్కి నాడు నేడు అని చెప్తూ స్కూల్స్కి గోడలకి గేట్లకి రంగులేసి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశానని చెప్పడం కూడా విద్యార్థుల్ని ప్రజల్ని ఫూల్స్ చేయటమే అంటారు. అది చాలా పెద్ద ఫూలిష్ అండి. ఎందుకంటే మొదటగా అది కేవలము ఆ స్కూల్స్ నాడు నేడు ఏదైతే ఉందో అదంతా కూడా డబ్బుల్ని, కాంట్రాక్టర్ని విజయంతో భాగంగా డబ్బులు స్కామ్ చేశారండి. దాంట్లో నాడు నేడు కింద పనులు జరిగినటువంటి కొన్ని కోట్ల రూపాయలకి వీళ్ళు 100 కోట్లు అవినీతిగా దాన్ని సంపాదించారు అక్రమదారులు. కాంట్రాక్టర్కి 10 రూపాయలు పెండింగ్, ఉదాహరణకి 10 రూపాయలు ఖర్చు పెట్టిన చోట 100 రూపాయలు బిల్లులు వసూలు చేసుకున్నారండి. 90 రూపాయలు వాళ్ళ వర్గానికి చెందినటువంటి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే చెందించుకున్నారు. దాంట్లో భాగంగా స్కూల్స్కి బాగా చేసామంటున్నారు. వాళ్ళు స్కూల్స్కి చేసిందేం లేదు, కేవలం వాళ్ళ కాంట్రాక్టర్లు లబ్ధి పొందడం మాత్రమే ఆ పథకాన్ని వాడుకున్నారు. అది కూడా పెద్ద ఫూలిష్నెస్ అండి. ఆర్థికంగా ఫూలిష్ చేశారు, స్టూడెంట్స్ కూడా ఫూలిష్ చేశారు. మీకు ఆయన పదవిలోకి రాకముందు ఊరు తిరుగుతూ ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో విద్యార్థులతో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవుతూ నాకు 25 ఎంపీ సీట్లు వస్తాయి, నేను ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ ఉంచి తెస్తానని చెప్పి అతిపెద్ద ఫూల్స్ని చేశాడు. ఈ రోజేమో నేను చేయలేను, హోదా నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసాడు. అవునండి. జనరల్గా మీరు చూస్తే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యని ఆయన ఐటీ రంగాన్ని ముందే పసిగట్టి ఆ యొక్క ఖాళీల సంఖ్యని 100లోకి 1000లోకి తీసుకునే పరిస్థితి ఉంది. ఆయన తీసుకొచ్చిన కృషే నేడు ఇంజనీరింగ్ విద్య ప్రపంచంలో తన అగ్రగామిగా రాణిస్తూ వస్తుందండి. అటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఆయన చాలా ఏదైతే కాలేజీలో మీటింగ్ పెట్టాడో 25కి 25 నాకు ఇవ్వండి, నేను కేంద్రం మెడల్ ఉంచి తీసుకొస్తానన్నమాట ప్రజలకు ఇచ్చాడండి, స్టూడెంట్స్కి. అదే జగన్ కేంద్రం ముందు ఏ విధంగా 5 సంవత్సరాల నుంచి మెడలు ఉంచాడో, మెడలు ఉంచి ఆయనకి మెడ నొప్పి వచ్చిన పరిస్థితి అండి. లక్షల ఉద్యోగాలు తెస్తాను, పరిశ్రమలు తెస్తానని కూడా చెప్పాడు హోదాతో. అవునండి. అలా ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదండి. ఒక్క పారిశ్రామిక సెజ్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇంతవరకు దానికి ఒక్కటి కూడా పర్మిషన్స్ ఇచ్చింది లేదు. కేవలం వాళ్ళ ఏవైతే ఉన్నారో అవి కూడా పక్క రాష్ట్రాల్లో కొనసాగించడానికి వాటికన్నిటి కూడా ఆ యొక్క నిధుల్ని సమకూర్చుకోవడం జరిగిందండి. మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క సెజ్కి పర్మిషన్ లేదు. ఇంకా ఉన్న సెజెస్ని కూడా
వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితి మన రాష్ట్రంలో. జగన్ మాటలను నమ్మి ఓట్లేసిన యువత అందరూ 31.6% రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా మొత్తం టోటల్ విద్యా వ్యవస్థనే ఫూల్స్ చేశాడంటారా? అవునండి, 100% నేడు మనం చూస్తే మన రాష్ట్రంలో వలస శాతం అధికారికంగా 31.6% అండి. బట్ అనధికారికంగా యువతే కాదండి, నేడు చదువుల కోసం కూడా పక్క రాష్ట్రాలు వెళుతున్న పరిస్థితి. ఒక స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ కోసం, మంచి కాలేజ్ కోసం మన రాష్ట్రంలో సరైన ఎడ్యుకేషన్ వ్యవస్థ లేదండి. కాలేజెస్ కోసం హైదరాబాదు, బెంగళూరు, అదేవిధంగా చూస్తే చెన్నై, ముంబై వంటి వాటికి చదువు కోసం వెళ్తున్నాం. ఎక్కడైనా మనము ఉద్యోగుల కోసం వెళ్ళడం కామన్ అండి, ఉద్యోగరీత్యా వెళ్ళడం. కానీ జగన్ వచ్చాక పరిస్థితి ఏంటంటే చదువు కోసం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. కాలేజీని ఆ విధంగా వాళ్ళ సొంత ఖర్చుల కోసం కాలేజీని వాడుకుంటున్న పరిస్థితి. దానికోసం యువతే కాదండి, విద్యార్థులు కూడా వెళ్తున్నారు. ఆ లెక్క జగన్ దాదాపు 5 ఏళ్లలో 50 పైచిలుకు ఉన్నటువంటి పరిస్థితి, 50 పరిస్థితి అధికారిక లెక్కల ప్రకారం జగన్ ఉన్నంత కాలం యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక దానికి స్వస్తిగీతం చెప్పబోయే సమయం మరికొద్ది సమయంలో ఉందండి. ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద ఇండియా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే ఒక ఫైనల్ స్వీట్ వార్నింగ్ లాంటిది ఏమన్నా ఉందా? ఏప్రిల్ ఫూల్స్ సందర్భంగా జగన్ అనుకుంటున్నాడండి, నేను జనాలందరినీ ఫూల్ చేసినని ఆయన మనసులో భావిస్తున్నాడు. కానీ జనాల్ని ఫూల్ చేసిన జగన్కి ఆయన పెద్ద ఎర్రి పూలు చేసేసి స్విమ్మింగ్ పూల్లో ముంచేసి ఆయన్ని తొక్కబోయే పరిస్థితి మరికొద్ది రోజుల్లో, 43 రోజులు అతి దగ్గరలోనే ఉందండి. ఆయన జనాలు ఆయన చెవిలో పువ్వు పెట్టడం కాదు, క్యాబేజీ పెడతారండి. ఆయన చెవిలోనే క్యాబేజీ పువ్వు పెట్టి ఆయన ఫూల్ని చేస్తా అంటారు యువత అంతా కలిసి. ఒక్క యువతే కాదండి, దీనికి రాష్ట్రంలో ప్రతి వర్గం వాళ్ళు పూనుకున్నారు. యువత మరి ముఖ్యంగా ఉన్నారు. యువత తలుచుకుంటే ఎంతవరకు జరిగింది ఏమీ లేదు. ప్రభుత్వాలు పడిపోయిన పరిస్థితి మళ్ళీ అది ఇప్పుడు రిపీట్ అవబోతోంది జగన్ విషయంలో కూడా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి.